హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే మీ ముందరికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఏంటంత ఇల్లు ఇలా చండాలంగా చూపిస్తుంది, ఏడి ఆడి సామాన్లు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాము. మా అత్తమ్మ పేరు మీద అయితే డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అయింది, కేసీఆర్ది. వాళ్ళు ఇచ్చి 1 year అవుతుందండి. కాకపోతే కీస్ ఇచ్చి ఒక 5 months 6 months అలా అవుతుంది. నోటీస్ అనేటివి అందరికీ వస్తున్నాయి కదా, అలానే మాకు కూడా వచ్చిందండి. ఇల్లు ఖాళీ చేయాలంటే చాలా ఏడుపు వచ్చింది నాకైతే. కాకపోతే ఎంతైనా మన సొంత ఇంటికి వెళ్ళేటప్పుడు అంత బాధ అనేది అనిపించదు కదా. నేనైతే మా బస్సులో ఉన్న సొంత ఇంటి నుంచి కిరాయికి వచ్చేటప్పుడు చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. కాకపోతే ఇప్పుడు అంత బాధ అనిపించట్లేదు, ఎందుకంటే ఎంతైనా సొంత ఇల్లు అంటే సొంత ఇల్లే కదా. ఈ రెంట్ ఇవన్నీ కట్టాలంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత టెన్షన్స్ ఉంటాయో, ఎలా అవుతుందో. టెన్షన్స్ అయితే మనకైతే తెలిసినవే కదా. 6,000 అండి మా రెంట్ అయితే ఇది. మేమైతే ఇప్పుడైతే మా ఇంటికైతే వచ్చేసాము. 7 సామాన్లు అయితే అక్కడే పెట్టాను. అసలు నాకు ఏం పని చేయాలో అర్థం కాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చదువుకున్నాం అన్నట్టు. నైట్ అయితే అసలు ఏం వంట చేయలేదు. అక్క పచ్చడి పంపించింది, మామిడికాయ పచ్చడి. ఆ పచ్చడితోనే అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేసిన. రాగానే సామాన్ అయితే ఏది కూడా చదరలేదు, అలానే అంతా మూటలు పెట్టేసి మార్నింగ్ చదువుదాం అనేసి అయితే ఊరుకున్నాను. వైట్ అన్నం పెట్టాను. ఇక ఏం కూర చేయలేక పచ్చడి పంపించింది అక్క. ఆ పచ్చడితోనే ఆ రోజు నైట్ 1 అవుతుందండి, 12:30 దాటింది, 1:45 అవుతుంది. అప్పుడైతే భోజనం చేసాం. మేమైతే అక్కడ 10:30 నుంచి వెళ్ళామండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే మాకైతే 12 o'clock అయింది. పైకి సామాన్లన్నీ 8th floor కదా మాకు, పైకి అన్ని సామాన్ మోసేసరికి అయితే చాలా టూ మచ్ అయితే అయిందండి. నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాను. ఇదైతే నైట్ అయింది కాబట్టి కొంచెమే తీసాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.